ఊరికి చివరగా శ్మశానంలో శవదహనం పూర్తయింది. సుధాకర్ పక్కనున్న కాలువలోకి దిగి స్నానం చేసి ఒడ్డుకొచ్చాడు. ఆ ఉదయం ఫణిభూషణరావు గారు మరణించారు. ఆ క్రితం రాత్రే సుధాకర్ ఊరు నుంచి తిరిగొచ్చాడు. కొడుకును ఆఖరిసారిగా చూడడం కోసమే ఆయన ప్రాణాలు కళ్లల్లో నిలిచి ఉన్నాయి. ఆ చూపులు సుధాకర్ని చూడగానే ఏదో చెప్పాలని ఆయన ఆతృత పడుతున్నట్లు ముఖం తెలుస్తుంది. కానీ మాట పడిపోవడంతో అది సాధ్యం కాలేదు. నరాల పోగుగా బక్కచిక్కి ఉన్న చేతిని కొడుకు చేతిలో పెట్టాడాయన. గుప్పెట మూసి ఉంది. డాడీ అంటూ పక్కలో కూర్చున్న సుధాకర్ ఆయన మనసులో అర్థం గ్రహించిన వాడిలా బలంగా గుప్పెట తెరిచాడు. ఆయన చేతిలో కాగితం ఉంది. అస్తవ్యస్తంగా ఉన్న ఆ దస్తూరి అర్థమేమిటో సుధాకర్కు వెంటనే అంతుపట్టలేదు. 1కి 2 సార్లు గుణించుకున్నట్లు చదవగా దాని అర్థం రమేష్కి దూరంగా ఉండు అని అర్థమైంది. డాడీ ఏమిటిది? ఎందుకని ఆశ్చర్యంగా అడిగాడు. నోటితో సమాధానం చెప్పలేని ఆయన కళ్ళు నిస్సహాయంగా చూశాయి. ఎందుకని డాడీ? కారణమేమిటి? సుధాకర్ మరోసారి అడిగాడు. ఫణిభూషణరావు సమాధానంగా ఎలాంటి సూచన చేయలేదు. మరో 10 నిమిషాల్లో ఆయన కళ్ళు మత్తుగా మూతపడిపోయాయి. ఇంకో 2 గంటల్లో ఆయన ప్రాణాలే గాలిలో కలిసిపోయాయి. కాలువలో నుంచి స్నానం చేసి బయటకొచ్చి నెమ్మదిగా ఒళ్ళు తుడుచుకుంటున్న సుధాకర్కి అపురూపమైన తన బాల్యం, సింహం లాంటి తండ్రి ప్రవర్తన, అనేక రకాలైనవి దృశ్యాలుగా కళ్ల ముందు కదులుతున్నాయి. ఈ జీవితంలో మనిషికి మనిషికి మధ్య అనుబంధాలు, సంబంధాలు, ఆత్మీయతలు, ఆవేశాలు అన్నీ ఎన్ని మాయపొరలు! జీవితం పట్ల అపారమైన గురి, మమతానురాగాలు గల మనిషి వీటిని మాయపొరలుగా తీసి పారవేయలేడు. జన్మజన్మల సంబంధాలు అంటూ పెంచుకుపోతాడు. జీవితం అంటే బ్రతికున్నంత కాలం కాలే కట్టెలాంటి మహాగ్ని. మంచు ముద్దలాంటి మృత్యువు స్పర్శ తగిలిన మరుక్షణంలో మాడిపోయే పిడికెడు బూడిద. అంతకంటే అర్థం, పరమార్థం ఇంకేమీ లేవు. సుధాకర్ వెంట వచ్చిన మనుషులు మేం వెళ్తున్నాం అని కేకపెట్టారు. పదండి, నడుస్తూ ఉండండి, నేను వస్తున్నాను అన్నాడు తిరిగి కేక పెడుతూ. అక్కడున్న రాయి మీద 1 నిమిషం కూర్చుని చుట్టూ కలియ చూశాడు. ఈ భూమి, ఆకాశం, కాలువలో నీళ్లు, మెల్లగా వస్తున్న గాలి ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాయి. ఒక రోజున తను కూడా ఉండడు. అయినా సరే ఈ ప్రకృతి ఇలాగే ఉంటుంది. ఈ సూర్యాస్తమయం ఇలాగే అవుతూ ఉంటుంది. ఈ ఆకాశంలో మబ్బులు ఇలాగే కదిలిపోతూ ఉంటాయి. ఈ గాలి ఇలాగే వీస్తూ ఉంటుంది. సుధాకర్కి ఆ క్షణంలో బ్రతుకు మీద ఎక్కడలేని తీపి కలిగింది. మృత్యువులో ఏముంది? నిశ్శబ్దం, చీకటి తప్ప. సుధాకర్ లేచాడు. పరధ్యాసగా మెల్లగా నడుచుకుంటూ వచ్చి మెయిన్ రోడ్ ఎక్కాడు. అక్కడికి కాస్త దూరంలో ఉన్న పెద్ద రావి చెట్టు కింద రమేష్ పొడుగాటి కారు ఆగి ఉంది. రమేష్ కారుని ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. అతని ముఖం చూస్తే ఎంతోసేపటి నుంచి అక్కడ నిలబడి ఉన్నట్లుగా ఉంది. సుధాకర్ చప్పున అతని దగ్గరగా వచ్చాడు. రమేష్, నువ్వా? ఊరు నుంచి ఎప్పుడొచ్చావు అన్నాడు. సాయంత్రం 4 గంటలకి. రమేష్ చూపులు దూరంగా శ్మశానంలో చల్లారిపోతున్న చితి మీదే లగ్నమైనట్టుగా తదేకంగా నిలిచి ఉన్నాయి. తన అంత్య సమయానికి నేను దగ్గర ఉంటానో ఉండనో అని డాడీ ఎప్పుడు దిగులు పడేవాడు. మన చేతిలో ఏమీ లేదంటే నమ్మేవాడు కాదు. ఆయన కోరిక బలమే అన్నట్లు నేను రాత్రి ఊరు నుంచి తిరిగొచ్చాను. రమేష్ వెంటనే సమాధానంగా ఏమీ అనలేదు. కొంచెం ఆగిన తరువాత భారమైన స్వరంతో, సుధాకర్, తల్లిదండ్రుల ఆప్యాయత అనేది ఎరుగని నిర్భాగ్యుల దురదృష్టం సాటిలేనిదేమో. మనం కష్టపడి ఎన్నైనా సంపాదించుకోగలం, కానీ తల్లిదండ్రుల్ని సృష్టించుకోలేం కదూ అన్నాడు. అవునవును, అందులో ముఖ్యంగా మా డాడీ లాంటి వాళ్ళు తండ్రిగా దొరకడం ఒక వరమనే చెప్పాలి. రమేష్ చప్పున ముఖం తిప్పుకున్నాడు. పద, కారులో డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్, దేవుళ్ళ వచ్చావు నువ్వు. అంత దూరం నడవడం నా వల్ల కాదనిపిస్తుంది. వరుసగా వారం రోజుల నుంచి రాత్రిళ్ళు నిద్ర లేదు. చెప్పలేనంత బడలికగా ఉంది. నువ్వు రానట్లయితే కాస్త దూరం నడిచి ఇక్కడ ఏ చెట్టు కిందైనా నిద్రపోయేవాడినేమో. రమేష్ రివ్వున తిరిగి చూశాడు. సుధాకర్ మాటలకు చలించినట్లుగా అతని కళ్లల్లో నీటిపొర కమ్మింది. ఎలాగో నిగ్రహించుకుని చిన్నగా సుధాకర్ వీపు మీద తట్టాడు. సుధాకర్ కారులో ఎక్కాడు. రమేష్ వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారు స్టార్ట్ చేయబోతున్న వాడల్లా ఆగిపోయాడు. వెనక్కి ఆనుకుని కూర్చుంటూ, సుధాకర్, నేను నిన్నొక ప్రశ్న అడగాలి. దానికి ఎంతకంటే మించిన సమయం మన ఇద్దరి జీవితాల్లో ఇంకెప్పుడు రాదనుకుంటున్నాను అన్నాడు. సుధాకర్ తల తిప్పి ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటది?
మీ డాడీ చనిపోయే ముందు నా గురించి ఏమైనా మాట వచ్చిందా? సుధాకర్ వెంటనే సమాధానం చెప్పలేదు. నిజం చెప్పు. నువ్వు చెప్పబోయే సమాధానం మీద నా జీవితపు మనశ్శాంతి ఆధారపడుంది. సుధాకర్ తల తిప్పి రోడ్డు వైపు చూడసాగాడు. చెప్పు, అసలు నా ప్రసక్తి అంటూ ఏదైనా వచ్చిందా లేదా? ఒక్క మాట చెప్పు చాలు. వచ్చింది. రమేష్ ఊపిరి బిగబట్టాడు. ఏమని? ఆయన ఏమన్నారు? నీకు దూరంగా ఉండమన్నారు. రమేష్ నిటారుగా అయ్యాడు. అతనిలో రక్తమంతా ఒక్కసారి వేడెక్కి చెంపల్లోకి దూసుకొచ్చినట్లుగా అయింది. అడవి మృగంలా అదుపు తప్పి అనేక మాటలతో కుమ్మడానికి సిద్ధమవుతున్న మనసుని ఒంట్లో ఉన్న శక్తినంతా ఉపయోగించి పగ్గం వేసి బిగించాడు. ఎందుకో కారణం నువ్వు అడగలేదా? నేను అడిగినా ఆయన చెప్పే స్థితిలో లేరు. నేను వచ్చేసరికి ఆయన మాట పడిపోయింది. ఈ మాట కాగితం మీద రాసి గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే చూపిస్తాను. రమేష్ చలనం లేనట్లు కూర్చుండిపోయాడు. కొద్దిసేపు అయిన తరువాత సుధాకర్ మెల్లగా అన్నాడు. రమేష్, నువ్వు డాడీని తప్పు పట్టొద్దు అని అర్థిస్తున్నాను. ఆయనకి నువ్వు మా ఆస్తినంతా మాధురికి దక్కేలా చేశావని బాగా కోపం. ఆ ఉద్దేశంతోనే నన్ను అలా హెచ్చరించి ఉంటారు. ఒకటి మాత్రం నేను బాగా చెప్పగలను. డాడీకి సమర్థులంటే చాలా ఇష్టం. నన్ను ఆయన ఎంత ప్రేమించినా నేను అసమర్థుణ్ణని, ఎందుకో పనికిరాని వాడినని బాధపడుతూనే ఉండేవారు. మీ ఇద్దరి మధ్య పరిచయం పెరగలేదు గాని నువ్వు ఆయనకు దగ్గరగా తెలిసి ఉంటే నాకంటే ఎక్కువగా నిన్ను అభిమానించి ఉండేవాడు. ఒక్క మాట చెప్పాలంటే కొడుకుగా ఆయన కోరుకునే లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. నేను నీలా ఉంటే ఆయన ఎంతో సంతోషించుండేవారు. స్టీరింగ్ మీద చేతులు వేసి కూర్చున్న రమేష్ తల ముందుకు ఉంచుకున్నాడు. నీకు తెలీదు సుధా, నీకేం తెలీదు అన్నాడు స్పష్టంగా. నాకేం తెలీదు, నిజమే. ఎంత చిత్రం. డాడీ కూడా అచ్చు ఇలాగే అనేవారు. పోనీ రమేష్, ఈ ప్రసంగం ఇంతటితో మర్చిపోదాం. నాకు ఏది తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం నిజం. ప్రపంచమంతా నీ వ్యక్తిత్వం గుర్తించింది. నీకు నీరాజనం పడుతుంది. ఇది సామాన్యమైన విషయం కాదు. కోరుకుంటే రాదు. అంతవరకు నాకు బాగా తెలుసు. రమేష్ అలా తల స్టీరింగ్ మీద ఉన్న చేతిలో ఆనించుకుని కుడి చెయ్యి జేబులోకి పోనిచ్చి అందులో నుంచి మడతలు పడి చిరగడానికి సిద్ధంగా ఉన్న ఒక కాగితం తీసి సుధాకర్కి అందించాడు. ఏమిటిది? చదువు. చదివిన తరువాత తట్టుకోకపోతే వెంటనే కారు దిగి వెళ్ళిపో. నాకు చెప్పనవసరం లేదు. ఆ ఉత్తరంలో జానకి అనే వ్యక్తి నా తల్లి. ఆ ఉత్తరం రాసిన వ్యక్తి మీ డాడీ. వాళ్ళిద్దరూ ఇప్పుడు లేరు. వాళ్ళిద్దరికీ సంబంధించిన మనం ఈ సత్యం ఒక్కసారి చెప్పుకోవచ్చనుకుంటాను. సుధాకర్ ఉత్తరం చదువుతున్నాడు. రమేష్ ఊపిరి బిగబట్టి వేచి చూస్తున్నాడు. క్షణాలు యుగాల్లా గడిచాయి. ఫణిభూషణ్ రావు గారి దగ్గర ఒక్కసారి బాగా దెబ్బతిన్న రమేష్ సుధాకర్ నోటి నుంచి రాబోయే మాటల మీద రవ్వంత కూడా ఆశ పెట్టుకోలేదు. అతను ఊహించినట్లుగా, భయపడినట్లుగా సుధాకర్ కారు దిగి వెళ్ళిపోలేదు. రమేష్, నమ్మలేనట్లుగా అన్నాడు. ఆక్రోశంగా ఉన్న ఆ పిలుపులో సంభ్రమాశ్చర్యాలు తొణికిసలాడుతున్నాయి. రమేష్ జబ్బని గుచ్చి పట్టుకున్నాడు. రమేష్, ఇది నిజమేనా? ఎప్పుడు తెలిసింది నీకు ఈ విషయం? ఎన్నాళ్ళయింది ఈ ఉత్తరం దొరికి? 3 నెలలు పైగా అయింది. రమేష్ లేచి సరిగ్గా కూర్చున్నాడు. 3 నెలల? మై గాడ్! అప్పుడే ఎందుకని చెప్పలేదు? డాడీకి చెప్పావా? అయ్యో, ఎంత పొరపాటైపోయింది. ఆయనకి తెలిసి ఉంటే ఎంతో సంతోషించేవారు. నిన్ను చూసి ఎంతో గర్వపడేవారు. అంతేలే, మంచి వార్తలు ఎప్పుడు ఇలాగే ఆలస్యంగా తెలుస్తూ ఉంటాయి. కనీసం నాకు చెప్పినా ఎంత బాగుండేది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నా మనసులో లేకుండా పోయింది. ఇది నీకు చెప్పుకోవాలో మానేయాలో తెలియక, ఒక నిశ్చయానికి రాలేక తల్లక్రిందులైపోయాను. ఈ విషయం తెలిసిన తరువాతనే కరుణ పుట్టినరోజుకి నిన్ను ఆహ్వానించాను. నువ్వు వస్తావని అనుకోలేదు, కానీ వచ్చావు. నీకు చెప్పకపోవడం పొరపాటు చేశానేమో. ఎందుకో గాని నాకు అప్పుడు ఆ ధైర్యం లేకపోయింది. కరుణ, ఓ మై గాడ్! కరుణ నాకు కూతురి వరస. హేమ నాకు వదినవుతుంది. ఎంత విచిత్రం! హేమ నన్ను కాదని వెళ్ళిన నా వంశవృక్షంలోకే వచ్చింది. ఎవరి జీవితాల్లో అయినా ఇలాంటి అద్భుతాలు జరుగుతాయా అసలు? సుధాకర్ విస్తుపోతున్నట్లుగా అన్నాడు. ఈ విషయం నాకు తెలిసేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. సుధా, ఇది నాకు మొదటే తెలిసి ఉంటే హేమతో నా వివాహం జరిగి ఉండేది కాదు. మీ డాడీని ద్వేషించి ఉండేవాడిని కాదు. ఇదంతా నాకు తెలియకపోవడం వల్ల జరిగిన అనర్థం. అనర్థమా? నోనో, ఆ మాట నేను ఒప్పుకోను. ఒక్క డాడీకి తెలియలేదు అనే బాధ తప్ప మిగతాదంతా జరగవలసిన విధంగానే జరిగింది. నాకంతా సవ్యంగానే ఉంది.
రమేష్ మాట్లాడలేదు. సుధాకర్ చేతిలో నుంచి ఆ ఉత్తరం తీసుకున్నాడు. మరుక్షణంలో జేబులో నుంచి సిగరెట్ లైటర్ తీసి వెలిగించి అంటించాడు. రమేష్, అదేం పని? ఆదుర్దాగా అన్నాడు. జరగవలసిన పనే. ఈ విషయం మనిద్దరికీ తప్ప ఇంకెవ్వరికీ తెలియటం నాకు ఇష్టం లేదు అన్నాడు గంభీరంగా. దాదాపు నెల రోజుల తరువాత ఒక సాయంత్రం వేళ ఇందుపల్లెలో హేమెక్కడా? జీపు దిగి లోపలికి వచ్చిన సుధాకర్ రంగనాయకిని అడిగాడు. దొడ్లో ఉంది. సుధాకర్ తాగిన మంచినీళ్ల గ్లాసు లోపలికి తీసుకువెళ్తూ చెప్పింది. ఈ పూట నాతో వస్తున్నట్లేనా? ప్రయాణం అయిందా? సుధాకర్ ఆతృతగా ప్రశ్నించాడు. ఏమో సుధాకర్, నేను ఎంత చెప్పినా వినడం లేదు. ఆ రోజున అంత హఠాత్తుగా పిల్లనెత్తుకొస్తే కేవలం మమ్మల్ని చూడడానికే వచ్చిందని ఎంతో సంబరపడిపోయానే కానీ హేమ రావడంలో ఇంత నిగూఢార్థం ఉందని ఊహించలేకపోయాను. వచ్చిన మర్నాడే రమేష్కి ఉత్తరం రాసింది. అందులో ఏం రాసిందో ఏమిటో ఆ భగవంతుడికే తెలియాలి. 4వ రోజున డ్రైవర్ కారు తీసుకొచ్చి వాకిటి ముందు పెట్టి అయ్యగారు అమ్మాయి గారిని తీసుకురమ్మన్నారు అన్నాడు. అదేమిటి, అమ్మగారిని రావద్దన్నారా అని నేను నవ్వుతూ అంటే, ఏమోనండి, అయ్యగారు చెప్పమన్న మాట నేను చెప్పాను అన్నాడు. అది విని హేమ, రమేష్ వాళ్లకు అంత క్రమశిక్షణలో ఉంచుతాడు వదినా, తూచా తప్పకుండా మాట్లాడతారు, కరుణని పంపిస్తాను, నేను వెళ్ళను అంది. ఇప్పుడు కూడా నేను విపరీతంగా అనుకోలేదు. కరుణని విడిచి ఉండలేని అతను కబురు పంపాడని, హేమ 4 రోజుల నుండి వెళ్తుందని అనుకున్నాను. 2 వారాలైనా అతని దగ్గర నుంచి కబురు లేదు. నెల రోజులు గడిచిపోతుంది. హేమ వెళ్తానని అనలేదు. అప్పుడు కూడా నాకంత అనుమానం రానే లేదు. మొన్న హేమ రైతులకు పెద్దయిన మంగయ్యను పిలిపించి ఇక్కడ పిల్లలకు మా అన్నయ్య మానేసిన ట్యూషన్లు నేను చెబుతాను అనంటే విస్తుపోయాను. నువ్వేమిటి ఇక్కడ, నువ్వు ట్యూషన్లు చెప్పడం ఏమిటి అని నిలదీస్తే నేనింకా హైదరాబాద్ వెళ్ళదలుచుకోలేదు అంది. ఏమిటమ్మా, ఏమైంది? మీ మధ్య ఏదైనా ఘర్షణ వచ్చిందా అని ఎంత అడిగినా ఏం చెప్పడం లేదు. ఏమి లేదు వదినా, నువ్వేమో కంగారు పడుకో అంటుందే గాని ఇంకో మాటేమీ లేదు. పోనీ పిల్లను కూడా పంపకుండా ఉంటే పోయేదా? పంపించిందయ్యే. ఇక్కడ ఉంటుందన్న మాటే గాని ప్రాణమంతా పిల్ల మీదే ఉన్నట్టు ప్రవర్తిస్తుంది. ఒక్కోసారి అర్ధరాత్రి వేళ లేచి కూర్చుని కారు చప్పుడైనట్టుంది వదినా, కరుణొచ్చిందేమో అంటూ కలవరిస్తుంది. ఇదంతా చూస్తుంటే నాకు మతిపోతున్నట్లుగా ఉంది. ఈరోజు నీతో రానంటే అసలు ఏం జరిగిందో, విషయం ఏమిటో నువ్వైనా గట్టిగా అడుగు. అవసరమైతే నేను కూడా 2 చివాట్లేసి బలవంతంగా అయినా సరే పంపడానికి సిద్ధంగా ఉన్నాను అంది. సుధాకర్ నిట్టూర్చాడు. అతను దొడ్లోకి వచ్చేసరికి హేమ పైట చెంగు దోపుకుని కాకరపాదకి కుదురు చేస్తుంది. హేమ, సుధాకర్ పిలిచాడు. హేమ చువ్వున తిరిగి చూసింది. వచ్చారా అప్పుడే? ఈ పూటే వెళ్తున్నారా మీరు? గబగబా పక్కనున్న బకెట్లో ఉన్న నీళ్లలో చేతులు కడుక్కుంటూ అంది. సుధాకర్ తల ఊపాడు. హేమ ఇప్పుడే, ఒక క్షణంలో వస్తాను అంటూ లోపలికి వెళ్ళి సుధాకర్ ఒకప్పుడు కరుణకు బహుమతిగా ఇచ్చిన జపాన్ ఫ్యాన్ తెచ్చింది. ఇదిగో, ఈరోజు హడావిడిలో ఇది తీసుకువెళ్ళడం మర్చిపోయింది. ఇదంటే దానికి ఎంతో ఇష్టం, ఒక్క క్షణం వదలదు అంటూ అందించింది. నువ్వు రానట్టేనా హేమ? సూటిగా చూస్తూ అడిగాడు. హేమ ముఖంలో చప్పున విషాద మేఘం సర్రున పాకి మాయమవ్వడం అతను గమనించకపోలేదు. పోనీ రమేష్ని వచ్చి తీసుకువెళ్ళమన్నావని చెప్పనా? వద్దొద్దు అంది చప్పున. నువ్వు వెళ్ళవు, అతన్ని రమ్మనవు, ఎందుకని? కారణం ఏమిటి? అసలు ఏం జరిగింది? అప్పటికే పెరటి గుమ్మంలోకి రంగనాయకి కూడా వచ్చి నిలబడింది. అసలు ఏం జరిగింది హేమ? ఇక్కడ ట్యూషన్లు చెప్పాలి అని నువ్వెందుకు అనుకుంటున్నావు అన్నాడు అతను. హేమ సమాధానం చెప్పలేదు. కారణం గట్టిగా అడిగి తెలుసుకోవడానికి నేనైతే పరాయివాడినే కావచ్చు, పోనీ కనీసం మీ వదినకైనా చెప్పాలి కదా. ఆవిడ దగ్గర కూడా ఎందుకు దాపరికం? దాపరికమా? కొద్ది రోజులు పోతే నేను దాచినా దాగదు, అందరికీ అదే తెలుస్తుంది. హేమ తలదించుకుంటూ అంది. ఆ కంఠంలో అణుచుకున్న వేదనకి సుధాకర్ చకితుడయ్యాడు. రంగనాయకి ముందుకొచ్చింది. అంతేగాని నీ నోటితో నువ్వు చెప్పవన్నమాట. నేను కూడా నీకు ఆ 10 మందితో సమానమనేగా నువ్వనేది? నిష్ఠూరంగా అంది. వదినా, హేమ బేలగా చూసింది. నిజం చెప్పు, నువ్వు ఇక్కడ ఉండాలి అని అనుకుంటే నీ భుజాలు పట్టి నేనేమీ నెట్టను. మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదానికి రమేష్ ప్రవర్తనే పొరపాటైతే నిన్ను నా గుండెల్లో పెట్టి దాచుకుంటాను. అసలు ఏమైందో చెబితే ఈ వేదన అనేది ఏది ఉండదు నాకు. హేమ ముఖం ఎత్తింది. కళ్ళల్లో నీటి పొర మెరిసింది. నేను రమేష్ విడిపోవడానికి నిశ్చయించుకున్నా వదినా అంది. సుధాకర్ పిడుగుపడ్డట్లుగా చూశాడు. రంగనాయకి గతుక్కుమంది. ఏమిటి అంటూ విస్తుపోయింది. హేమ నేలవైపు చూస్తూ దగ్గుస్వరంతో అంది. మీరు కారణం చెప్పు చెప్పు అంటారు, నేనేం చెప్పను?
ఏ ఆడపిల్ల అయినా నోరు తెరిచి నా భర్తకు నేనంటే అయిష్టం కలిగింది అని చెప్పుకోగలుగుతుందా? హేమ, ఏమిటి నువ్వనేది? ఈ విషయం రమేష్కు తెలుసా? సుధాకర్ నిర్విణ్ణుడైనట్లుగా అడిగాడు. తెలుసు. తెలుసా? నేను నమ్మలేకుండా ఉన్నాను. నువ్వు రమేష్ విషయంలో ఎక్కడో బాగా పొరపడ్డావనిపిస్తుంది. నువ్విది కేవలం ఆవేశంలో అంటున్న మాటగా ఉంది. ఆవేశం కాదు సుధాకర్. ఎన్నో నెలల నుంచి గుండెల్లో మండుతున్న మంట ఇది. దాంపత్య జీవితానికి ఒకరి పట్ల ఒకరికి ఉండే ప్రేమానురాగాలు పునాదుల్లాంటివి. ఆ పునాది కాస్త పగులు చూపితే అతుకు పెట్టుకోవడానికి ప్రయత్నించొచ్చు. కానీ శాంతం కూలిపోతే చేసేదేముంది? ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ అసహ్యించుకుంటూ క్షణక్షణం నరకంలా బ్రతికే కంటే ఇలా విడిపోవడమే నయం కదూ. నాకిదే ఉత్తమం అనిపిస్తుంది. ఉదాహరణకి ఇది చూడు. నేను ఎంతో బాధతో ఊరొచ్చేశాను. వచ్చిన మర్నాడే నా మనసులో ఉన్న భయాలన్నీ తెలియచేస్తూ మనం విడిపోవడం మంచిదేమో అని రాస్తే తను కోరింది జరిగిందన్నట్లు ఊరుకున్నాడే గాని ఎందుకు ఏమిటి అని అడగలేదు. తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. కరుణని విడిచి ఉండలేడు కాబట్టి పంపమని కబురు చేశాడు. నేను అవసరం లేదు కాబట్టి నా మాటే ఎత్తలేదు సుధాకర్. సుధాకర్, రంగనాయకి ఇద్దరు నోట మాట రానట్లుగా చూస్తూ ఉండిపోయారు. చివరికి రంగనాయకి అంది, మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావచ్చు, కాదనను. కానీ కరుణ సంగతేమిటి? దానికోసమైనా నువ్వు రాజీ పడాలి హేమ. ఆ పరిస్థితి కూడా దాటిపోయింది వదినా. నేను రాజీ పడడం అతనికి ఇంకా అలసైపోయింది. జీవోత్సవంలా నేను అతని దగ్గర బ్రతకలేను. విడిపోవడం మినహా ఇంకా మార్గమే లేదు. భర్త అంటే పేరుకు మాత్రమే కాదు వదినా, మనస వాచ నావాడై ఉండాలి అనే నమ్మకం గల తరం నాది. తిండి కోసం బట్ట కోసం అతని మీద ఆధారపడి బ్రతికే కంటే ఎందులో అయినా పడిచావడం నయం. ఇంకా దీని గురించి మీరెవ్వరూ నన్నేమీ అడక్కండి. ఇంతకంటే చెప్పే శక్తి నాకు లేదు. హేమ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. సుధాకర్, ఏమిటిదంతా? నీకేమైనా అర్థమవుతుందా? రంగనాయకి బేలగా అడిగింది. నాకు అసలు మతిపోయినట్లుగా ఉంది. రమేష్ హేమల్లాంటి అపురూపమైన దాంపత్యం ఎక్కడా లేదని నేను అనుకుంటున్నాను అన్నాడతను. కొద్దిసేపైన తరువాత సుధాకర్ బయటకొచ్చాడు. హేమ అతని వెంటే బయటకొచ్చింది. సుధాకర్ తిరిగి చూశాడు. లోపల బాగా ఏడ్చొచ్చినట్లుగా కమిలిపోయిన ఆ ముఖమే చెబుతుంది. సుధాకర్, మీరొక సాయం చేసి పెట్టాలి అంది. ఏమిటి హేమ? రమేష్తో మీరు చెప్పి ఒప్పించండి. కోర్టులు గొడవలు ఏమీ వద్దు. అతని ఇష్టాలకు స్వసుఖాలకు నేనేమీ అడ్డురాను. కరుణని మాత్రం నాకివ్వమని చెప్పండి. అది లేకుండా నేను బ్రతకలేను. రమేష్కి అన్నీ ఉన్నాయి. కరుణ తప్పితే నాకేమీ లేదు. ఈ విషయం మీరు ఎలా చెబుతారో చెప్పి కరుణని నా దగ్గరకు పంపే మార్గం చూడండి. వీలైతే ఈసారి మీరు వచ్చేటప్పుడు దాన్ని వెంట తీసుకురండి. కరుణని చూడడానికి నేను క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఎదురు చూస్తానన్న సంగతి మర్చిపోకండి. కంపిస్తున్న కంఠంతో అర్థిస్తున్నట్లుగా గబగబా అన్న హేమ కళ్లల్లో ఉప్పెనలా పొంగుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా నిగ్రహించుకుంటూ గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. జీపులో వచ్చి కూర్చున్న సుధాకర్ వెంటనే స్టార్ట్ చేయలేకపోయాడు. అతని గుండెల్లో కలిచినట్లుగా ఉంది. తండ్రి పోవడంతో ఉన్న ఒక్క సంబంధము తెగిపోయిన సుధాకర్ పూర్తిగా ఆశ్రమం పనిలో మునిగిపోయాడు. డబ్బు పరపతి విషయంలో రమేష్ వెన్నుముకలా ఉండడంతో ఆశ్రమం, అనాథ శరణాలయం చకచకా తయారైపోతున్నాయి. తండ్రిని దహనం చేసిన ఆ సాయంత్రం రమేష్ సుధాకర్ని బలవంతంగా తన ఇంటికే తీసుకువెళ్ళాడు. ఇంట్లో హేమ కనిపించలేదు. ఏది అంటే ఇందుపల్లి వెళ్ళింది అన్నాడు. 4 రోజుల తరువాత కరుణ మాత్రమే కనిపించింది. హేమ రాలేదా అంటే రాలేదన్నాడు. రమేష్ ముఖం చూస్తే తనకి కించిత్తు కూడా అనుమానం రాలేదు. అసలు ఏమైంది వీళ్ళిద్దరి మధ్య? హేమ మాటలు వింటుంటే జరగరాందేదో జరిగినట్లే అనిపిస్తుంది. హేమ చెప్పలేని కారణం ఏమిటో రమేష్ చేత చెప్పించాలి. ఇదివరకు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఏ విషయమైనా రమేష్ని అడిగే అధికారం తనకుంది. సుధాకర్ గేటు తెరుచుకుని లోపలికొచ్చాడు. ఇంటి ముందున్న ఆవరణలో కరుణ వంటకుర్రాడితో కలిసి గాలిపటం ఎగరేస్తూ కనిపించింది. సుధాకర్ లోపలికి రాగానే గేటు చప్పుడుకి తిరుగు చూసిన కరుణ అంకుల్ అంటూ పరిగెత్తుకొచ్చింది. సుధాకర్ తూనేగలా వచ్చిన కరుణను ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. నీకోసం ఒకటి తెచ్చాను, ఏమిటో చెప్పుకోవాలి అన్నాడు ఊరిస్తూ. కరుణ కళ్ళు చప్పున ఆశగా మెరిశాయి. ఆలస్యం భరించలేని దానిలా చప్పును వంగి అతని లాల్చీ జేబులోకి చెయ్యి పోనిచ్చింది. అమ్మ దొంగ, ఆగాగు అంటూ నవ్వుతూ కరుణ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ముందు చూపించు, కరుణ గారాలు పోతూ గొనిసింది. సుధాకర్ కరుణను దించి లాల్చీ జేబులోంచి జపాన్ వేసిన కర్ర తీసి ఇచ్చాడు. ఇదా? సంభ్రమంగా చూసిన కరుణ ఒక్కసారి లాక్కున్నట్లుగా తీసుకుంది.
ఇది నువ్వు మర్చిపోయి వచ్చావని మమ్మీ పంపింది. సుధాకర్ చెబుతూ కరుణ వేలు పట్టుకుని నడిపించి తీసుకువెళ్ళి అక్కడున్న గార్డెన్ చైర్లో కూర్చున్నాడు. కరుణ విసనకర్ర విప్పుతూ మూస్తూ అతని ఒళ్ళో ఎక్కి కూర్చుంది. అంకుల్, మమ్మీ జ్వరం తగ్గలేదా అంది. మమ్మీకి జ్వరమా? ఎవరు చెప్పారమ్మా నీకు? ఆశ్చర్యంగా అడిగాడు. డాడీ చెప్పాడుగా, జ్వరం తగ్గితే గాని మమ్మీ ఊరు నుంచి రాదట. మరి మమ్మీని చూడడానికి నువ్వు ఊరు వెళ్ళావా? ఉహుం, ఆ జ్వరం నాకు కూడా అంటుతుందట. అందుకే మమ్మీ నన్ను రావద్దని ఉత్తరం రాసిందిగా. అట్లాగని డాడీ చెప్పాడా? "ఉమ్." సుధాకర్కి సంగతి అర్థమైంది. రమేష్ హేమకి జ్వరంగా ఉందని కరుణని మభ్యపెడుతున్నాడన్నమాట. అతను సాలోచనగా కరుణ వైపే చూడసాగాడు. అంకుల్, అక్కడ అత్త చాలా మంచిది కదూ. నేనంటే చాలా ఇష్టం. ఎంచక్క ఎన్ని తాయిలాలు చేసి పెడుతుందో. అబ్బా, పేలాలు ఎంత బాగుంటాయి. మినపసున్నైతే అబ్బా. కరుణ నోరు ఊరుతున్నట్టుగా పెదవులు చప్పరించింది. అవునవును, సుధాకర్ అంగీకరించాడు. అంకుల్, అక్కడ అత్త వాళ్ళు అట్లా ఉంటారే? ఎట్లా ఉంటారమ్మా? పనివాళ్లల్లా ఉంటారు. అన్నం కింద కూర్చుని తింటారు, టేబుల్ వేసుకోరు. ఇల్లు మరీ అంత చిన్నదిగా ఉంటుంది. మంచాలే లేవంకుల్, చాప మీద పడుకుంటారు. అత్త చిరిగిన చీరలు కట్టుకుంటుంది. కరుణ వసపెట్టలా చెప్పేస్తుంది. సుధాకర్ కరుణ జుట్టు పైకి తోస్తూ అన్నాడు. కరుణ, మమ్మీకి జ్వరం తగ్గిపోయింది. నేను అక్కడి నుంచే వచ్చాను. తగ్గిపోయిందా? మరి రాలేదే? నీ మీద కోపం వచ్చింది మమ్మీకి. జ్వరం వస్తే నువ్వు చూడ్డానికి రాలేదుగా, అందుకు. నిన్ను రావద్దని మమ్మీ రాయలేదు, పంపమనే రాసింది. కరుణ ఆశ్చర్యంగా చూసింది. నువ్వు రాలేదని మమ్మీ ఏడుస్తుంది. కరుణ చిన్నారి ముఖంలో కళ్ళు పెద్దవయ్యాయి. వాటిల్లో బాధ రెపరెపలాడింది. డాడీకి మమ్మీ మీద కోపం వచ్చింది. అందుకే నిన్ను పంపలేదు. మమ్మీ అంటే నీకు ఇష్టం లేదా కరుణ? ఉంది. అయితే డాడీ రాగానే ఇందుపల్లె వెళదామని మారం చెయ్యి. మమ్మీ కావాలని ఏడువు. ఏడుస్తావా? ఆ. డాడీ రావడానికి వీల్లేదంటే నేను నిన్ను తీసుకువెళ్తాను. ఎంచక్క మనిద్దరం జీపులో మమ్మీ దగ్గరకు వెళ్దాం, సరేనా? ఓ, ఏడవడం మర్చిపోవుగా. ఊహు. గుడ్ గర్ల్. మా కరుణ ఎంత స్వీట్ బేబీ అని. పద, మనం గాలిపటం ఎగరేసుకుందాం. సుధాకర్ బొగ్గగిల్లి కరుణని ఒళ్ళో నుంచి దింపాడు. సుధాకర్ గాలిపటం ఎగరేస్తూ ఉండగా కారు చెప్పుడయింది. రమేష్ వచ్చాడు. యజమానిని చూడగానే వంటకుర్రాడు చప్పున గేటు తీయడానికి పరిగెత్తాడు. సుధాకర్ చెప్పున కరుణ భుజాలు పట్టి దగ్గరకు తీసుకుని రహస్యంగా, అడుగో డాడీ వచ్చాడు, నేను చెప్పింది మర్చిపోవుగా అన్నాడు. అంది కరుణ. సుధాకర్ గాలిపటం దారం కరుణకి అందించి రమేష్కి ఎదురు వెళ్ళాడు. కారు దిగి వస్తున్న రమేష్ సుధాకర్ని చూడగానే వికసించిన ముఖంతో ఎప్పుడొచ్చా ఊరు నుంచి అని అడిగాడు. ఉదయమే. ఇద్దరూ వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు. కరుణ, బంగారం. రమేష్ పక్కకు తిరిగి కూతుర్ని పిలిచాడు. గాలిపటం ఎగరేస్తున్న కరుణ సీరియస్గా చూసిందే తప్ప దగ్గరకు రాలేదు. ఏమిటి విశేషాలు? సుధాకర్ వైపు తిరుగుతూ అడిగాడు. వస్తూ ఇందుపల్లిలో ఆగి హేమని చూసొచ్చాను. రమేష్ చెప్పున చూపులు పక్కకి తిప్పుకున్నాడు. ఆ మాట విననట్లుగా దూరంగా ఉన్న వంటకుర్రాన్ని పిలిచి, టీ ఉంటే వేడిగా 2 కప్పులు పట్రా అని హుకుం జారీ చేశాడు. సుధాకర్ రమేష్ ముఖాన్ని పరిశీలనగా చూస్తున్నాడు. అతని ముఖంలో కళ్ళ కింద అశాంతిని, నిద్రలేమిని సూచించే నల్లటి వలయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కొద్ది రోజుల్లో రమేష్ అతనికి బాగా అర్థమయ్యాడు. అతని గుండెల్లో ఎంత కల్లోలమైనా ఉండని రవంతు కూడా పైకి కనిపించనివ్వడు. సుధాకర్కి రమేష్ని చూసిన కొద్దీ అతని తీరులో, ప్రవర్తనలో తండ్రి ఛాయలు, గుణాలు ఎన్నెన్నో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన కూడా ఇలాగే ఉండేవారు. ఎన్ని సమస్యలు రాని, మిన్ను విరిగి మీద పడని, గాంభీర్యం కాస్త కూడా చెక్కు చెదిరేది కాదు. ఒకరి రక్తంలోంచి ఇంకొకరికి పోలికలు, స్వభావాలు వారసత్వంగా రావడం ఎంత విచిత్రం. వంటకుర్రాడు టీ తెచ్చి అక్కడ పెట్టాడు. రమేష్ అలసటగా, పరధ్యాసగా కుర్చీలో వెనక్కి జారగిలబడి కూర్చున్నాడు. సుధాకర్ తనే టీ కప్పుల్లో పోసి ఒకటి రమేష్కి అందించి రెండవది తను తీసుకున్నాడు. సుధా, మాధురి హాస్పిటల్లో ఉంది. నేనిప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను అన్నాడు రమేష్. హాస్పిటల్లోనా? ఎందుకు? ఏమైంది? ఆదుర్దాగా అడిగాడు. స్లీపింగ్ టాబ్లెట్స్ మింగింది. నిజంగానా? అంత ఉపద్రవం ఏమొచ్చింది? ఆశ్చర్యంగా చూశాడు. పెళ్లి కాని ఆడపిల్లకి ఏది రాకూడదో అదే. అంటే? మాధురి తల్లి కాబోతుంది. సుధాకర్ ఎగిరిపడ్డట్లుగా చూశాడు. మై గాడ్, నిజంగానా?
నిజంగానే. రమేష్ కళ్ళు దూరంగా ఉన్న కరుణని మనసారా చూస్తున్నట్టుగా నిలిచాయి. సుధా, మాతృత్వం అనేది అపురూపం. దాన్ని వీళ్ళు ఇంత వికృతం, అసహజం ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇప్పుడెలా? ఎవరై ఉంటారంటావు? సుధాకర్ అనుమానంగా అడిగాడు. నా ఊహే నిజమైతే సుందరం కావాలి. సుందరం పట్ల మాధురి ప్రవర్తన రెచ్చగొట్టేటట్టుగా ఉండేది. మై గుడ్నెస్! సుందరమా? అతనికి పెళ్ళయింది. యవ్వనం వరదలాంటిది. అందుకే దానికి పెళ్ళి అనే ఆనకట్ట కట్టాలి. వయసు పెరిగే కొద్దీ ఆశలు ఎక్కువ అవుతాయి. మనమేమో కోరికలు ఉంచుకుంటూ పోతే శరీరం అనుభవం కోసం ఆరాటపడుతుంది. రాను రాను ఈ రెంటికి పొత్తు కుదరదు. ఘర్షణ తప్పదు. దాన్ని మనం కాలు జారడం, శీలం చెడడం అని నిందిస్తాం. ఇప్పుడెలా? సుందరం పెళ్లి చేసుకుంటాడా? అదే నాకు తోచటం లేదు. అతని భార్య కాపురానికి వస్తుందని విన్నాను. చిచ్చి, ఏం మనుషులు! ఇంతకీ ఇప్పుడెలా ఉంది? పర్వాలేదు. ప్రాణగండం నుంచి బయటపడింది. హాస్పిటల్లో ఇంకో వారం ఉండాలంటున్నారు. అప్పుడు ఈ వార్త అందరికీ తెలిసిపోయింది. ఇవి తెలియకుండా ఆగుతాయా? గాలి కంటే వేగంగా పరుగులు పెడతాయి. నేను వస్తాను. హాస్పిటల్కి వెళ్ళి ధీరని చూస్తాను అంటూ సుధాకర్ లేచాడు. సుధాకర్ వెళ్ళిపోయిన తరువాత కూడా రమేష్ చాలాసేపు అక్కడే కూర్చుండిపోయాడు. అతని మనసంతా కొతకొతలాడిపోతుంది. మాధురికి నెల తప్పడం, ఆత్మహత్యా ప్రయత్నం, దీనికంతటికీ కారణం తనే అన్నట్లుగా అందరూ కోరచూపులు చూస్తున్నారు. అసలు మాధురికి నెల తప్పిన విషయమే అతనికి తెలియదు. కొద్ది రోజుల నుంచి క్లబ్బులో సాటివారి గుసగుసలు, వ్యంగ్యోక్తులు అతని చెవిన పడుతూనే ఉన్నాయి. కానీ అతను లక్ష్య పెట్టలేదు. ఈరోజు శ్యామల ఫోన్ చేసి, రమేష్, ఏమిటిది? మీరు మాధురిని పెళ్లి చేసుకోబోతున్నారని, హేమ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందని అందరూ అనుకుంటున్నారు. ఇది నిజమేనా అని నిర్మోహమాటంగా అడిగేస్తుంటే తను కొయ్యబారిపోయాడు. అతని అసంతృప్తి, ఆగ్రహం అంతా ఒక్కసారిగా హేమ మీదకు మళ్ళింది. హేమ ప్రవర్తన మూలంగానే అందరికీ ఇలాంటి అనుమానాలు రావడానికి అవకాశం చిక్కింది. అతనికి ఎంత వద్దనుకున్నా ఇందుపల్లి నుంచి హేమ రాసిన ఉత్తరమే మరీ మరీ గుర్తుకొస్తుంది. మనం విడిపోవడం మంచిదని భావిస్తున్నాను అన్న వాక్యం గుర్తుకు రాగానే అతనికి పిచ్చెక్కినంత పనవుతుంది. ఏమనుకుంటుంది హేమ? కాస్త భేదాభిప్రాయం రాగానే నాకు నీకు సంబంధం లేదని చేతులు దులిపేసుకోవడమేనా? భార్యాభర్తల మధ్య అనుబంధం అంత తేలికగా మాసిపోయేదా? ఇన్ని సంవత్సరాలు కలిసి గడిపిన జీవితానికి, పంచుకున్న కష్టసుఖాలకు విలువ లేనే లేదన్నమాట. హేమ, మనం విడిపోవడం మంచిది అని భావిస్తున్నాను అని రాసిన వాక్యం అతనికి అవమానంగా ఉంది. అది వాడిగా, మనసుని తూట్లు పొడుస్తున్నట్టుగా, పిచ్చెక్కినట్టుగా, ఆత్మహత్య చేసుకోవాలి అన్నంత ఆవేశం కలిగించేటట్టుగా ఉంది. ఆ క్షణంలో ఎదురుగా హేమ కనిపిస్తే 2 చెంపలు వాయించి, ఇంకోసారి ఇలాంటి మాట నా దగ్గర ఎత్తావంటే చూడు అని అరవాలనిపించేటట్టుగా ఉంది. రమేష్ ఎదురుగా టీపాయ్ మీద పడవేసి ఉన్న జపాన్ ఫ్యాన్ చేతుల్లోకి తీసుకుని దాన్ని మోస్తూ తెరుస్తూ దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉన్నాడు. ఇంతలో కరుణ అక్కడికొచ్చింది. డాడీ, సీరియస్గా పిలిచింది. రాతల్లి చేతులు చాచాడు. కరుణ దూరంగానే నిలబడింది. నేను మమ్మీ దగ్గరకు వెళ్తాను. వెళుదుగాని మమ్మీకి జ్వరం తగ్గని మరి? అన్నీ అబద్ధాలే. మమ్మీకి జ్వరమేమీ లేదిప్పుడు. రమేష్ నిర్విణ్ణుడైనట్టు చూశాడు. ఎవరు చెప్పారు నీకు? నాకు అంకుల్ చెప్పాడులే. మమ్మీ నా కోసం ఏడుస్తుందట. నువ్వు చెడ్డవాడివి, నన్ను పంపలేదు. నేను మమ్మీ దగ్గరకు వెళ్తాను. నీ దగ్గర ఉండనే ఉండను. నన్ను ఇందుపల్లి పంపు. కరుణ కళ్ళు నులుముకుంది. రమేష్ చేతుల్లో విసనకర్ర చటుక్కున విరిగింది. అది చూడగానే కరుణ ఏడుపు నటించడం మర్చిపోయింది. ఒక్కసారి తండ్రి దగ్గరకు వస్తూ, నా ఫ్యాన్ విరగొట్టేశావు నువ్వు, విరిగిపోయింది అంటూ ఈసారి నిజంగానే ఏడుపు లంకించుకుంది. రమేష్ కూతుర్ని సముదాయించడానికి విశ్వప్రయత్నం చేశాడు, కానీ సాధ్యం కాలేదు. కరుణ రెండుగా ముక్కలైన ఫ్యాన్ని చూస్తూ ఇంకా ఇంకా ఏడవసాగింది. రమేష్ కూతుర్ని బలవంతంగా ఎత్తుకుని ఇంట్లోకి వచ్చాడు. పైన తన గదిలోకి తీసుకువెళ్ళి ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ తెప్పించి కరుణ ముందు పెట్టాడు. కరుణ వాటన్నిటినీ చేతులతో తోసేసింది. నేను రేపు కొత్తది తెచ్చిపెడతానుగా, మా తల్లివిగా అంటూ సహనం తెచ్చిపెట్టుకుని బ్రతిమలాడాడు. నాకు కొత్తదొద్దు, ఇదే కావాలి. నువ్వెందుకు విరగొట్టావు అసలు? కరుణ మారం వదలడం లేదు. విసిగిపోయిన రమేష్ కరుణ వీపు మీద ఒక్కటి వేశాడు. నోర్మై, ఏడ్చవంటే తంతాను జాగ్రత్త అంటూ గట్టిగా కసిరాడు. కరుణ మేట నొక్కినట్లుగా ఒక్కసారి ఏడుపు మింగేసింది. ఈ బొమ్మలన్నీ నీవి కావా? వీటికంటే బాగుందా నీ విసనకర్రా? మళ్ళీ దాన్ని మాట ఎత్తావంటే చూడు చెప్తాను. రమేష్ కరుణ చేతిలో ఉన్న ఫ్యాన్ ముక్కల్ని లాగి కిటికీలోంచి విసిరేశాడు. ఆడుకో ఈ బొమ్మలు పెట్టుకుని ఆజ్ఞాపించినట్లుగా అనేసి టేబుల్ దగ్గరకు వెళ్ళాడు.
అతని మనసంతా చికాకుతో ఉక్కిరిబిక్కిరైపోతున్నట్లుగా ఉంది. కుర్చీ లాక్కుని కూర్చుని తక్షణం బయలుదేరి వచ్చేయమని కోరుతూ హేమకి ఉత్తరం రాయటం ప్రారంభించాడు. ఎన్నడూ తండ్రి కోపం అంటే ఎరుగని కరుణ ఒక్క క్షణం కిందపడి ఉన్న ఆ బొమ్మల మధ్య చెక్కిళ్ల మీద కన్నీళ్లు చారికలు కడుతూ ఉండగా తను ఒక బొమ్మై కూర్చుండిపోయింది. ఆ చిన్నారి ముఖంలో కళ్ళు ఆల్చిప్పల్లాయి తండ్రిని పరికించసాగాయి. కొద్దిసేపు తండ్రిని తదేకంగా గమనించిన కరుణ మెల్లగా లేచింది. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అడుగులో అడుగు వేసుకుంటూ గుమ్మం వరకు వచ్చింది. కరుణ గుమ్మం వరకు రాకముందే వెనక నుంచి రమేష్ కరుణ ఎక్కడికి అంటూ గద్దించాడు. కరుణ చప్పున తిరిగొచ్చి మళ్ళీ బొమ్మల దగ్గర కూర్చుంది. ఇక్కడి నుంచి కదలొద్దని చెప్పానా? రమేష్ కసిరినట్లు చూసి మళ్ళీ ఉత్తరం రాయటంలో మునిగిపోయాడు. కొద్దిసేపైన తరువాత అతను మధ్యలో ఆగి తల తిప్పి చూసేసరికి గదిలో కరుణ లేదు. రమేష్ రాస్తున్న ఉత్తరం ఆపేసి లేచి గది బయటకు వచ్చాడు. వంటకుర్రాన్ని కేకేసి అమ్మాయి గారిని ఇక్కడికి తీసుకురా అన్నాడు. వంటకుర్రాడు ఇల్లంతా వెతికాడు. కరుణ కనిపించలేదు. రాత్రి చాలా పొద్దుపోయింది. సుధాకర్ హాస్పిటల్లో మాధురిని చూసి జయమ్మగారిని ఓదార్చి ధైర్యం చెప్పి ఇంటికొచ్చాడు. స్నానం చేసి భోజనానికి కూర్చోబోతూ ఉండగా వీధి తలుపు దడదడా బాధిన శబ్దం అవడంతో వస్తున్నా అంటూ లేచొచ్చాడు. తలుపులు తీసేసరికి ఎదురుగా కనిపించిన రమేష్ని చూసి తెల్లబోయాడు. రమేష్, నువ్వా? ఏమిటి అన్నాడు కంగారుగా. కరుణొచ్చిందా? కరుణ? ఇంత రాత్రి వేళ కరుణ రావడం ఏమిటి అన్నాడు గోడకున్న గడియారం చూస్తూ. రమేష్ క్లుప్తంగా సాయంత్రం సుధాకర్ వెళ్ళిన తరువాత జరిగిన సంగతంతా చెప్పాడు. అంతా విన్న సుధాకర్ ఆదుర్దాగా అయితే తప్పకుండా నా దగ్గరకు రావడానికే బయలుదేరి ఉంటుంది. చీకటి కాబట్టి దవ్వ మర్చిపోయి దారి తప్పిందేమో, పద వెతుకుతాం అంటూ గబగబా తాళం తెచ్చి తలుపులు మూసి బయలుదేరాడు. సుధా, నా జన్మకాల విశేషం ఏమిటో గాని నేను పుట్టినప్పటి నుంచి చెయ్యని తప్పులకి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. రమేష్ కంఠం వణికింది. సుధాకర్ రమేష్ చేతి మీద అంటనట్లు తాకాడు. రమేష్, అధైర్యపడకు అన్నాడు. ఇద్దరూ చీకట్లో బయటికి నడిచారు. రాత్రి 12 గంటలవుతుంది. రమేష్ ఇంట్లో ప్రతి గదిలోనూ ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. రమేష్ సోఫాలో వెనక్కి తలవాల్చి డస్సిపోయినట్టుగా కూర్చుని ఉన్నాడు. సుధాకర్ ఫోను శబ్దం కోసం వేచి చూస్తున్నట్లుగా టేబుల్ దగ్గర నిలబడ్డాడు. నౌకర్లంతా ఆదుర్దా నిండిన ముఖాలతో తెచ్చాడుతూ నిశ్శబ్దంగా తిరుగుతున్నారు. ఇంతవరకు కరుణ జాడ తెలియలేదు. పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు. తెలిసిన చోట్లన్నీ గాలించారు. కరుణ కనిపించలేదు. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా ఉంది అతనికి. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఫోను గణగడా మోగింది. రమేష్ వెంటనే సోఫాలోంచి లేచాడు. సుధాకర్ చూస్తున్న పుస్తకం పక్కన పడేసి రిసీవర్ ఎత్తాడు. హలో. ఆ ఆ అన్నాడు సుధాకర్. దొరికిందా? రమేష్ ఒక్క అంగలో వచ్చాడు. మై గాడ్, ఇప్పుడే వస్తున్నాం. రమేష్ ఫోన్ ఇమ్మని చెయ్యి చాస్తుంటే సుధాకర్ ఫోన్ పెట్టేశాడు. అతని ముఖాన కత్తివేటుకి నెత్తురు చుక్క లేకుండా ఉంది. ఎక్కడుంది కరుణ? రమేష్ ముఖం ఆదుర్దాకి ప్రతిరూపంలో ఉంది. హాస్పిటల్లో, మెల్లని స్వరంతో చెప్పాడు సుధాకర్. హాస్పిటల్లోనా? పిడుగుపడ్డట్టు చూశాడు రమేష్. యాక్సిడెంట్ అయిందట, కంగారు పడకు, ప్రమాదం ఏమీ జరగలేదట, పద వెళ్దాం రమేష్ చెయ్యి పట్టుకుంటూ అన్నాడు. ఆ క్షణంలో రమేష్ ముఖంలో భావం చూసిన సుధాకర్కి భయం వేసింది. కొండ కొన మీద నుంచి దూకబోతున్న మనిషిలా ఉన్నాడతను. డాడీ, నా మీద కోపం వచ్చిందా? కాస్త స్పృహ రాగానే ఎదురుగా వంగి ఉన్న తండ్రి ముఖం చూసి కరుణ అడిగిన మొదటి మాటది. లేదు తల్లి, లేదు. మమ్మీ నా కోసం ఏడుస్తుందట, మమ్మీ దగ్గరకు వెళ్దాం డాడీ. కొన ఊపిరితో ఉన్న కరుణ చెప్పిన మాటలవి. రమేష్కి పోలీసుల వేట పుణ్యమా అని కరుణని గురించిన కబురు అందడం ఇంకొక గంట ఆలస్యమై ఉంటే అతనికి ఈ ఆఖరి చూపు కూడా దక్కేది కాదని, ఈ 2 మాటలు వినేవాడు కాదని డాక్టర్ వచ్చి సుధాకర్తో చెబుతున్నాడు. కారొచ్చి ఢీ కొట్టడంతో 2 కాళ్ళు నలిగి రక్తం విపరీతంగా పోయినా ముఖం మాత్రం పువ్వులా ఉంది. రమేష్తో మాట్లాడిన ఆ ఒక్క నిమిషంలో ఆ చిన్నారి ముఖం సజీవంగా వెలిగింది. కరుణ శరీరం నిర్జీవం అయిపోయిందని డాక్టర్ చెబుతుంటే రమేష్ నమ్మలేదు. మీరు పొరబడుతున్నారేమో, ఇప్పుడేగా నాతో అంత బాగా మాట్లాడింది అన్నాడు. మరో గంట అంతా రమేష్కి ఉన్న పలుకుబడి, డబ్బు వెదజల్లినట్టుగా ఫోన్లు మోగాయి. కార్లు బాణాల్లా దూసుకొచ్చి సిటీలో పేరు పొందిన అనుభవజ్ఞులైన 2-3 డాక్టర్లొచ్చి కరుణని పరీక్ష చేసి పెదవి విరిచి ఇక లాభం లేదు అని నిర్ధారణ చేశారు. రమేష్ స్థాణువులా నిలబడి ఉన్నాడు. అతను ఇంకా ఏ పార్కులోనో ఏ బెంచ్ మీదో కరుణ నిద్రపోతూ ఉంటుందని, లేపి ఎవరైనా ఎత్తుకుని పువ్వులా తెచ్చి ఇదిగో మీ అమ్మాయి అంటూ అందిస్తారని నమ్మకంగా ఎదురు చూస్తున్నాడు.
కరుణ ఇక లేదని, డాడీ అనే ఆ పిలుపు ఇక తను వినడం జరగదని, ఈ అనుబంధం ఇక ఈ జీవితానికి తెగిపోయిందని మనసు హెచ్చరిస్తుంటే అతను నమ్మలేకపోతున్నాడు. తెల్లవారేసరికి ఈ కబురు ఊరంతా వ్యాపించింది. రమేష్ ఇంటి బయట కార్లు బారులు తీరి నిలబడ్డాయి. ఇల్లంతా చూడడానికి వచ్చిన వాళ్లతో కిటకిటలాడిపోయింది. కరుణని సోఫాలో పడుకోబెట్టారు. రమేష్ కాళ్ళ దగ్గర కూర్చునున్నాడు. ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో అంటున్నారు. రమేష్కి అవేమీ వినిపించటం లేదు. అతనికి నిద్రో వాస్తవమో తెలియని స్థితిగా ఉంది. గుండెల్లో మంటలాంటిది బయలుదేరింది. మాటిమాటికి దాన్ని భరించలేనట్లు ఛాతీ మీద వేళ్లతో రాసుకోసాగాడు. ఊళ్ళో రమేష్కి తెలిసిన ప్రతి మనిషి వచ్చాడు. అతనితో ఏమాత్రం ముఖపరిచి ఉన్న ప్రతి ఒక్కరూ తమ సానుభూతిని తెలుపుతూ అతని దుఃఖంలో భాగం పంచుకోవడానికి తహతహలాడిపోతున్నారు. అక్కడ లేని వ్యక్తల్లా ఒక్కరే, కరుణని నవమాసాలు మోసి ప్రాణం పోసిన హేమ. హేమకి ఈ కబురు ఎవరు చెబుతారు? చెప్పే ధైర్యం ఎవరికుంది? ఆ పని ఒక్క సుధాకర్ వల్లే అవుతుంది. అందుకే రమేష్ అన్నాడు, సుధా, ఇందుపల్లి వెళ్ళు, హేమ వస్తే తీసుకురా. నువ్వు ఏ కబురు తెచ్చే వరకు కరుణని కదపడానికి వీల్లేదు. సుధాకర్కి ఆ క్షణంలో ఈ పని తన వల్ల కాదనిపించింది. కానీ కరుణ కాళ్ల దగ్గర సర్వస్వం పోగొట్టుకున్నట్లుగా నిస్తేజంగా కూర్చున్న రమేష్ని చూసేసరికి అతనికి లేని శక్తి ఏదో వచ్చినట్లే అయింది. వాకిట్లో జీపాగిన శబ్దం వినిపించగానే హేమ చేస్తున్న పని మధ్యలోనే వదిలేసి బయటకు పరిగెత్తుకొచ్చింది. జీపులోంచి ఒంటరిగా దిగుతున్న సుధాకర్ని చూడగానే హేమ ముఖం చిన్నబోయింది. మీరొక్కరే వచ్చారా? కరుణని తీసుకురాలేదన్నమాట. అయినా నా పిచ్చిగాని రమేష్ పంపిస్తాడా? పంపించినా అదొస్తుందా? నేను పేరుకు మాత్రమే తల్లిని. కరుణకి నేను అవసరం లేదు. తల్లి తండ్రి అన్నీ అతనే. అందుకే బెంగపడలేదు, పడదు కూడా. హేమ సగం ఆవేశంగా సగం నిరుత్సాహంగా గబగబా అంటున్న మాటలు విని సుధాకర్ నోరు మెదపలేకపోయాడు. ఏమిటో అంతా నా పిచ్చే గాని వాళ్ళిద్దరికీ నేను అవసరం లేనే లేదు. మీరు నచ్చ చెబుతారని, తప్పకుండా తీసుకొస్తారని గంపెడంత ఆశ పెట్టుకున్నాను. ఎందుకో గాని రాత్రి నుంచి కరుణ అమ్మ అని పిలిచినట్లే వినిపిస్తుంది. ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాను. హేమ కళ్ళల్లో చివ్వున నీళ్లు ఉబికాయి. హేమ, నా మాట విను, సుధాకర్ మెల్లగా అన్నాడు. నేను వినను. మీరు చెప్పబోయేదేమిటో నాకు తెలుసులేండి. రమేష్ కరుణని చూడాలనుంటే నన్నే రమ్మనమని ఉంటాడు, అంతేనా? కరుణ పేరు చెప్పి నాకు బంధం వేయాలని అతని ఉద్దేశం. అది నేను ఎరగందేమీ కాదు. సుధాకర్ జవాబు చెప్పలేనట్లు చూడసాగాడు. ఇంతలో రంగనాయక్ అక్కడికొచ్చింది. సుధాకర్, ఎంతసేపు అయిందొచ్చి అంది. ఇప్పుడే. అవునుదినా, ఇప్పుడే వచ్చారు. నేను ఆయన్ని వాకిట్లోనే నిలేశాను. మంచినీళ్ళు కావాలా అని కూడా అడగలేదు అంది హేమ కన్నీళ్లు తుడుచుకుంటూ. సుధాకర్ నవ్వు తెచ్చి పెట్టుకుంటూ ఇప్పటికైనా ఇస్తే సంతోషిస్తాను అన్నాడు. హేమ లోపలికి వెళ్ళింది. మీరొకసారి ఇలా వస్తారా? సుధాకర్ కంఠం తగ్గించి పక్కకి దారితీస్తూ అడిగాడు. రంగనాయకి అతన్ని అనుసరించింది.